వెల్కమ్ టు శ్రీ ఆచార్య ఇన్స్టిట్యూట్. టుడే హిస్టరీకి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే భారతదేశం మీద దండయాత్ర చేసిన ఫస్ట్ ముస్లిమ్స్ ఎవరు? ఫస్ట్ ముస్లిమ్స్ ఎవరంటే అరబ్స్. మరి ఫస్ట్ దండయాత్ర చేసిన ముస్లిం పర్సన్ ఎవరంటే మనకి మహమ్మద్ బిన్ కాసిం. మహమ్మద్ బిన్ కాసిం ఫస్ట్ ముస్లిం పర్సన్ అన్నప్పుడు మహమ్మద్ బిన్ కాసిము. మరి భారతదేశం మీద దండయాత్ర చేసిన ఫస్ట్ ముస్లిం తెగ ఏంటన్నప్పుడు అరబ్స్ అని పిలుస్తాం, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. మరి మహమ్మద్ బిన్ కాసిం దండయాత్ర భారతదేశం మీద ఎప్పుడు జరిగింది? 712వ సంవత్సరంలో జరిగింది. మరి మహమ్మద్ బిన్ కాసిం దండయాత్ర 712లో ఎందుకు జరుగుతుంది అనేది టుడే క్లాస్లో మనం చెప్పుకుందాం. మహమ్మద్ బిన్ కాసిం అంటే ఇతను ఏ ప్రాంతానికి చెందినవాడు? పర్షియా ప్రాంతానికి చెందిన వ్యక్తి. పర్షియాని ఆనాడు రూలింగ్ చేస్తున్న వ్యక్తి ఎవరంటే మీకు ఆల్ అజీజ్ అనే పర్సన్ రూలింగ్ చేస్తున్నాడు. ఆల్ అజీజ్ ఒక రకంగా మీకు ఖలీఫా అని పిలవచ్చు, లేదా పర్షియా గవర్నర్ అని పిలిస్తే ఎవరనంటే ఆల్ అజీజ్. ఆల్ అజీజియాకి స్వయాన మేనల్డ్ ఎవరంటే మహమ్మద్ బిన్ కాసిం. మరి ఇతను మేనల్డ్ అయిన మహమ్మద్ బిన్ కాసిం భారతదేశం మీదకి దండయాత్రకు రావడానికి గల కారణం ఏంటి అంటే దీనికి ఒక కారణం ఉంది. ఏంటా కారణం అంటే మీకు ఆనాడు శ్రీలంకను పరిపాలిస్తున్న రాజు ఈ యొక్క పర్షియా రాజుకి ఒక చిన్న గిఫ్ట్ని పంపిస్తారు. ఆ గిఫ్ట్ అనేది ఎలా పంపిస్తారంటే ఒక నౌక మీద పంపించడం జరుగుతుంది. అలా నౌక మీద పంపించిన ఆ కానుక అనేది ఆ నౌక మీద తీసుకువెళ్ళేటప్పుడు అది మన భారతదేశంలోని సింధు అనే ప్రాంతంలోని ఈ అరేబియా సముద్రం మీద ఆ నౌకలో ఉన్న ఆ గిఫ్ట్ని కొంతమంది దొంగలు దాన్ని దోచుకోవడం జరుగుతుంది. అప్పటికి ఈ యొక్క సింధు అనే ప్రాంతాన్ని ఎవరు రూలింగ్ చేస్తున్నారంటే మనకి దాహిర్ అనే రాజు రూలింగ్ చేస్తున్నాడు. ఎవరు? దాహిర్. మరి దాహిర్ రూలింగ్ చేస్తున్నప్పుడు ఈ దాహిర్ పరిపాలించే ఆ యొక్క సింధు రాజ్యానికి సంబంధించి ఈ దాహిర్ రాజ్యం యొక్క వంశం ఏంటి? డైనస్టీ. డైనస్టీ నేమ్ ఏంటంటే మీకు బ్రాహ్మణి డైనస్టీ అని పిలుస్తాం. బ్రాహ్మణి డైనస్టీ. దాహిర్ యొక్క వైఫ్ భార్య పేరు ఏంటంటే రాణీబాయ్. మరి దాహిర్కి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. ఎవరు ఆ ఇద్దరు కుమార్తెలు అంటే మీకు ఒకరు ప్రేమలాదేవి, మరొకరు ఎవరంటే మీకు సూర్యాదేవి. కుమారుడు సన్ ఎవరంటే మీకు జయసింహుడు లేదా జయసింహ అని పిలుస్తాం. ఇలా దాహిర్కి సంబంధించి అవి ఇంపార్టెన్స్. ఇప్పుడు దాహిర్ సింధు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఈ సింధు రాజ్యంలో అరేబియా సముద్రంలోని ఈ పర్షియా రాజుకు పంపించిన గిఫ్ట్ అనేది కొంతమంది దొంగలు దోచుకుంటే ఆ విషయం తెలుసుకున్న ఆల్ అజీజీ ఏం చేశాడంటే ఈ సింధు ప్రాంత పాలకుడైన దాహిర్కి ఒక వర్తమానం పంపించాడు. ఏమని వర్తమానం పంపించాడంటే శ్రీలంక రాజు నాకు పంపించిన గిఫ్ట్ అనేది ఈ యొక్క అరేబియా సముద్రంలో దోచుకోబడింది, సో అందుకని నువ్వు నాకు నష్టపరిహారం చెల్లించాలని ఒక లెటరు దాహిర్కి పంపిస్తే దాహిర్ దాన్ని తిరస్కరించడం జరిగింది. దీంతో కోపం వచ్చిన ఆల్ అజీజీ ఏం చేశాడంటే తన సయాన మేనల్డైన మహమ్మద్ బిన్ కాసింని దాహిర్ మీదకి యుద్ధానికి పంపించడం జరుగుతుంది. ఇలా దాహిరు భారతదేశం మీదకి ఎప్పుడు యుద్ధానికి వచ్చాడంటే 712వ సంవత్సరంలో రావడం జరుగుతుంది. ఇలా భారతదేశం మీదకి దండయాత్రకు వచ్చిన ఫస్ట్ ముస్లిం పర్సన్ ఎవరంటే మనకి మహమ్మద్ బిన్ కాసిం. ఇలా మహమ్మద్ బిన్ కాసింకి దాహిర్కి మధ్య జరిగిన యుద్ధమే రేవార్ యుద్ధం అని పిలుస్తాము. రేవార్ లేదా దాన్నే అరోర్ యుద్ధం అని పిలుస్తాము. ఈ యుద్ధం ఎప్పుడు జరిగిందని చెప్తున్నామంటే 712లో జరిగింది. 712 ADలో జరిగిన యుద్ధంలోని ఈ యొక్క మహమ్మద్ బిన్ కాసిం చేతిలో ఎవరు ఓడిపోవడం జరుగుతుందంటే దాహిర్ అనేవాడు ఓడిపోవడం జరుగుతుంది. ఇలా దాహిర్ ఓడిపోయి ఆ యుద్ధంలో దాహిర్ చనిపోతే తన భార్య అయిన రాణీబాయి ఏం చేసిందంటే జోహార్లు అర్పించుకుంది. జోహార్లు అంటే అర్థం ఏంటంటే అగ్నిలోకి దూకి ఆమె మరణించడం జరిగింది. ఎవరంటే రాణీబాయి. ఇలా ఈ సింధు అనే ప్రాంతం అనేది ఇప్పుడు ఎవరి ఆధిపత్యంలోకి వచ్చిందంటే మహమ్మద్ బిన్ కాసిము. ఇలా మహమ్మద్ బిన్ కాసిము భారతదేశం మీదకి దండయాత్ర చేసిన ఫస్ట్ ముస్లిం పర్సన్ గా మహమ్మద్ బిన్ కాసిం చెప్పుకుంటాము. అయితే మహమ్మద్ బిన్ కాసిము భారతదేశం మీదకి దండయాత్ర చేస్తున్నప్పటికీ ఇక్కడ సింధు అనే ప్రాంతాన్ని రూలింగ్ చేస్తున్న వ్యక్తి ఎవరని చెప్తున్నామంటే దాహిర్. అప్పుడు
కనౌజ్ అనే ప్రాంతాన్ని ఎవరు రూలింగ్ చేస్తున్నారు? కనౌజ్ అనే ప్రాంతాన్ని నాగభట్టుడు అనేవారు రూలింగ్ చేస్తున్నాడు. నాగభట్టు. నెక్స్ట్ అప్పుడు జమ్మూ కాశ్మీర్ అనే ప్రాంతాన్ని ఎవరు రూలింగ్ చేస్తున్నారు? జమ్మూ కాశ్మీర్ అనే ప్రాంతాన్ని చంద్ర ఆదిత్య అనేవాడు రూలింగ్ చేస్తున్నాడు. ఈ చంద్ర ఆదిత్య రూలింగ్ చేస్తూ ఉన్నాడు. ఇలా ఈ యొక్క సింధు ప్రాంతాన్ని దాహిర్ రూలింగ్ చేస్తున్నాడు, కనౌజ్ ప్రాంతాన్ని నాగభట్టు రూలింగ్ చేస్తున్నాడు, జమ్మూ కాశ్మీర్ని చంద్ర ఆదిత్య రూలింగ్ చేస్తున్నప్పుడు ఈ యొక్క మహమ్మద్ బిన్ కాసిం దండయాత్ర భారతదేశం మీద జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఈ దండయాత్ర ఎప్పుడు జరిగిందని చెప్తున్నామంటే 712వ సంవత్సరంలో జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలా జరుగుతున్నప్పుడు 714 వచ్చేటప్పటికి ఈ యొక్క పర్షియా యొక్క గవర్నర్ లేదా ఖలీఫా ఎవరు? ఆల్ అజీజా అనేవాడు చనిపోవడం జరుగుతుంది. ఆల్ అజీజా చనిపోయిన తర్వాత ఆ పర్షియా గవర్నర్గా నియమింపబడిన వ్యక్తి ఎవరంటే మనకి అసీం అనే వ్యక్తి పర్షియా గవర్నర్గా నియమించడం జరుగుతున్నాడు. పర్షియా గవర్నర్గా నియమించిన తర్వాత ఆ పర్షియా గవర్నర్ అసీం ఏం చేశాడంటే సింధు ప్రాంతంలో ఉన్న మహమ్మద్ బిన్ కాసింని వెనక్కి పిలిపించడం జరుగుతుంది. ఏ సంవత్సరంలో అంటే 714వ సంవత్సరంలో మహమ్మద్ బిన్ కాసిము సింధుని విడిచిపెట్టి ఎక్కడికి రావడం జరుగుతుందంటే పర్షియాకి రావడం జరుగుతుంది. అది తిరిగి వెళ్ళేటప్పుడు ఈ సింధు అనే ప్రాంతానికి మహమ్మద్ బిన్ కాసిము ఒక గవర్నర్ని నియమించడం జరిగింది ఈ ప్రాంతానికి. ఆ గవర్నర్ పేరు ఏంటంటే మీకు జునైడ్ అనే ఒక వ్యక్తిని గవర్నర్గా నియమించారు. ఏ ప్రాంతానికంటే సింధు అనే ప్రాంతానికి. ఇది మహమ్మద్ బిన్ కాసిం యొక్క దండయాత్ర రావడం జరిగింది, వెళ్ళడం జరిగింది. వెళ్ళేటప్పుడు సింధు ప్రాంతానికి గవర్నర్గా ఎవరు నియమించారని చెప్తున్నామంటే జునైడ్ అనే వ్యక్తి నియమించడం జరుగుతుంది. మరి జునైడ్ అనే వ్యక్తి ఏం చేశాడు? వీడు భారతదేశంలో మరికొన్ని ప్రాంతాల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఏ ప్రాంతాల మీదకి యుద్ధానికి వెళ్ళాడు? కనౌజ్ అనే ప్రాంతం మీదకి, జమ్మూ కాశ్మీర్ అనే ప్రాంతం మీదకి యుద్ధానికి వెళ్ళడం జరిగింది. మరి అప్పుడు కనౌజ్ అనే ప్రాంతాన్ని ఎవరు రూలింగ్ చేస్తున్నారు? కనౌజ్ని యశోవ్ వర్మ అనేవాడు రూలింగ్ చేస్తున్నాడు. ఈ యశోవ్ వర్మ రూలింగ్ చేస్తున్నప్పుడు ఈ కనౌజ్ ప్రాంతం మీదకి యుద్ధానికి వెళ్ళాడు ఎవరంటే ఈ యొక్క సింధు గవర్నర్గా అపాయింట్ చేసిన జునైడ్. మరి జమ్మూ కాశ్మీర్ని ఎవరు రూలింగ్ చేస్తున్నారు? జమ్మూ కాశ్మీర్ని లలిత ఆదిత్య అనేవాడు రూలింగ్ చేస్తున్నాడు. లలిత ఆదిత్య అన్నప్పుడు ఎవరు? అంతకుముందు జమ్మూ కాశ్మీర్ పరిపాలించిన చంద్ర ఆదిత్య యొక్క సన్ ఎవరంటే లలిత ఆదిత్య. అంతకుముందు కనౌజ్ని పరిపాలించిన రాజు ఎవరంటే నాగభట్టుడి యొక్క సన్ ఎవరంటే యశోవ్ వర్మ. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిపి ఎవరు దండయాత్రను తిప్పుకొట్టారంటే మనకి ఈ జునైడ్ అనే వ్యక్తి దండయాత్రను తిప్పుకొడితే అక్కడ ఓడిపోయిన అతను మళ్ళీ సింధు ప్రాంతాలకు వచ్చి సింధు ప్రాంతంలో స్థిరపడడం జరుగుతుంది. ఎవరంటే జునైడ్. అప్పుడు ఇతను ఈ సింధు ప్రాంతంలో ఉన్న ఈ యొక్క జునైడ్ వ్యక్తి ఈ ప్రాంతాలను విడిచిపెట్టి ఇప్పుడు దక్షిణ భారతదేశం మీదకి దండయాత్రకు రావడం జరుగుతుంది. అప్పుడు దక్షిణ భారతదేశంలోని ఈ పశ్చిమ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాష్ట్రకూట్లు అనేవారు ఎవరి దండయాత్రను తిప్పుకొట్టడం జరుగుతుందంటే ఈ జునైడ్ యొక్క దండయాత్రను తిప్పుకోవడం జరుగుతుంది. ఇలా మళ్ళీ ఈ రెండు ప్రాంతాల్లో ఓడిపోయి సింధు ప్రాంతానికి పరిమితమైన ఎవరంటే ఈ జునైడ్ కొంతకాలం ఇక్కడ ఉండి అక్కడి నుంచి తిరిగి పర్షియాకి వెళ్ళడం జరుగుతుంది. ఇలా ఈ యొక్క జునైడ్ అనే వ్యక్తి ఈ రెండు ప్రాంతాల్లో చేసిన యుద్ధాల్లో ఓడిపోయి సింధు ప్రాంతానికి పరిమితమయ్యి తర్వాత వారి ప్రాంతానికి వెనుదిరగడం జరుగుతుంది. ఎవరంటే మనకి జునైడ్ అనే వ్యక్తి. ఈ విధంగా భారతదేశం మీదకి దండయాత్ర చేసిన ఫస్ట్ ముస్లిం ఎవరంటే మనకి పర్సన్ ఎవరంటే మహమ్మద్ బిన్ కాసిం అనేది మీరు ఆన్సర్ చేయాలి. అర్థమైందా? నెక్స్ట్ వన్. మరి మహమ్మద్ బిన్ కాసిం దండయాత్ర వల్ల భారతదేశంలోని ఎటువంటి ఫలితాలు అనేవి జరిగావి అంటే ఎటువంటి రిజల్ట్స్ అనేవి వచ్చావి? మహమ్మద్ బిన్ కాసిం దండయాత్ర వల్ల భారతదేశంలో జరిగిన కొన్ని మార్పులు ఏంటో ఒకసారి చూడాలి. మార్పులు ఏంటి అంటే ఒకటి, భారతదేశంలోకి ఇస్లాం మతం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. మరి భారతదేశంలోకి ఇస్లాం మతాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే మనకి మహమ్మద్ బిన్ కాసిం ఆన్సర్ చేయాలి. రెండవది, భారతదేశంలోకి జిజియా ట్యాక్స్ను ప్రవేశపెట్టింది కూడా ఎవరంటే మహమ్మద్ బిన్ కాసిం. జిజియా ట్యాక్స్ అన్నప్పుడు నాన్ ముస్లిం ట్యాక్స్. మనకు చాలామంది ఈ భారతదేశాన్ని పరిపాలించిన అది మధ్యయుగ భారతదేశాన్ని పరిపాలించిన ఢిల్లీ సుల్తాన్లు కానీ మొఘల్స్ కానీ బహమనీ సుల్తాన్లు కానీ ఈ ట్యాక్స్ని అవలంబించారు. ఏ ట్యాక్స్ అంటే మీకు జిజియా ట్యాక్స్ని. మరి అలాంటి జిజియా ట్యాక్స్ అంటే నాన్ ముస్లిం ట్యాక్స్. అంటే ముస్లిం రాజ్యాల్లో నాన్ ముస్లిమ్స్ అందరూ చెల్లించే ట్యాక్స్ ఏంటంటే జిజియా ట్యాక్స్.
మరి ఆ జిజియా ట్యాక్స్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరని చెప్తున్నామంటే మహమ్మద్ బిన్ కాసిం. అంటే మహమ్మద్ బిన్ కాసిం దండయాత్ర వల్ల మనకి జరిగిన 2 మార్పులు ఏంటంటే, ఒకటి భారతదేశంలో వచ్చిన మార్పులు ఏంటంటే ఇస్లాం మతం భారతదేశానికి తీసుకురావడం జరిగింది. రెండవది ఏంటని చెప్తున్నామంటే జిజియా ట్యాక్స్ను భారతదేశంలోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఇది మహమ్మద్ బిన్ కాసిం యొక్క దండయాత్ర. లాస్ట్ వన్ ఏంటి అంటే మీకు ఈ యొక్క మహమ్మద్ బిన్ కాసిం యొక్క దండయాత్ర అనేది గొప్ప దండయాత్రే, కానీ ఫలితం లేని దండయాత్ర, ఫలితం లేని విజయం అని ఏ చరిత్రకారుడు ప్రస్తావించారని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ చరిత్రకారుడు ప్రస్తావించాడంటే లేన్ పూల్ అనే వ్యక్తి ప్రస్తావించడం జరిగింది. లేన్ పూల్ అనే చరిత్రకారుడు ఎవరి యొక్క దండయాత్రని ఈ విధంగా ప్రస్తావిస్తున్నారంటే మహమ్మద్ బిన్ కాసిం యొక్క దండయాత్రను ఏమని ప్రస్తావిస్తున్నాడంటే మహమ్మద్ బిన్ కాసిం యొక్క దండయాత్ర అనేది ఫలితం లేని విజయం అని ప్రస్తావించిన ఈ యొక్క చరిత్రకారుడు ఎవరంటే లేన్ పూల్. ఇవి ఎక్కువగా మనకి గ్రూప్స్ లెవెల్లో క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉన్నాడు. ఇది ఓవరాల్గా మహమ్మద్ బిన్ కాసిం యొక్క దండయాత్ర